హలో గాయ్స్, once again welcome back to my channel. This is Shramani. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా స్పెషల్గా రెడీ అయినా ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? వీడియో తీయడమే స్పెషల్ కదా. అండ్ గాయ్స్, నేను నిన్న నైట్ మమ్మీకి చెప్పాను అనమాట. ఈరోజు మార్నింగ్ 7 o'clock వరకు క్యారెట్ జ్యూస్ చేసి పెట్టమని చెప్పాను. కాకపోతే నేను ఆ టైం వరకు నేను ఇంకా రెడీ అవ్వలేదు. అసలు ఇప్పుడు టైం 8 అవుతుంది. క్యారెట్ జ్యూస్ ఉంటుంది కదా, బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అనమాట. సో అలా అయితే అందరికి సపరేట్ ఉంటుంది కదా, ఎవరు బాక్స్ వాళ్ళు తీసేసుకుంటారని చెప్పి ఎవ్రీడే అయితే బనానా ఓట్ స్మూదీ చేస్తా కదా నేను. సో ఈరోజు అయితే మా మమ్మీ నా కోసం క్యారెట్ జ్యూస్ చేసేసింది అనమాట. అండ్ ఈరోజు ఏం చేస్తానో మీరు వీడియోలో చూడండి. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళాలి. నేను మా మమ్మీకి చెప్పేస్తా 12 వరకు ఫుడ్ రెడీగా ఉండాలని చెప్పేసి. ఈరోజు మార్నింగ్ నుంచి క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. అండ్ నేను స్టేషనరీకి వెళ్ళిన తర్వాత పక్కనే బేకరీ ఉంది. సో అక్కడ నేను ఎప్పుడైతే పిస్తా ఉంటుంది కదా, కరాచీ పిస్తా బిస్కెట్స్ తీసుకుంటా. సో ఈసారి ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. సో చాక్లెట్ కాజు బర్ఫీ ట్రై చేయాలనుకుంటున్నాను ఈసారి. ఎవ్రీ టైం ఒకటే ఫ్లేవర్ టైప్ తీసుకుంటే మనకి బోర్ కొట్టేస్తుంది కదా. సో అలా అనమాట. నేను ఈ బిస్కెట్స్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకు డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది. ప్లాంట్స్కి కూడా వాటర్ పోసేసాను వచ్చాక. ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిందంట. సో తిందాం. అండ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ కదా. నేనైతే ఒక ఫుడ్ డైట్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ అనమాట. సో ఈరోజు ఇంకా తినాల్సిందే. నేను దానికి రీప్లేస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఎప్పుడు రొటీన్గా తింటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను మమ్మీకి తినాలని చెప్పాను ఫస్ట్. అయితే నా కోసం ప్లేట్ ఎంత బాగా డెకరేట్ చేస్తుందంటే ఒకసారి మీరే చూడండి. మా కిచెన్లో నుంచి ఈరోజు ఫుల్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. నేను ముందే వచ్చి ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయిందంట వాళ్ళ కోసం. సో నేను వీడియో అయితే తీసాను. అండ్ ఇప్పుడు మా మమ్మీ డెకరేట్ చేస్తుంది ప్లేట్లో రైస్ పెట్టి. ఎస్, ఆల్రెడీ పెట్టేసింది అనమాట. చూడండి, సో నైస్ కదా. నాకైతే అసలు చూసాగానే తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కర్రీ బాగుంటే మమ్మీకి చెప్తాం కదా, ఇలా మమ్మీ ఈరోజు కర్రీ చాలా బాగుంది, నేను చాలా బాగా తిన్నా అని చెప్తాం కదా. సో వాళ్ళు నోటీస్ చేశారనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏమైనా చేసేది. సో అప్పటి నుంచి నాకు ఈ మటన్, ఈ లివర్ ఫ్రై ఏమో నాకు పెడుతూనే ఉంది. అంటే అలా అని నచ్చలేదని చెప్పాం కదా. సో అలా అనమాట. మా మమ్మీ చేసే కర్రీస్లో ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ నాకు ఇష్టమే. బగారా రైస్ అండ్ దిస్ కర్రీ కాంబినేషన్ ఎలా ఉంది తెలుసా? సేమ్ నాకు ఫిష్ తింటున్నట్టే అనిపించింది నాకు ఇది తిన్నంతసేపు అయితే. చాలా టేస్టీగా చేసింది మా మమ్మీ. ఇట్స్ సో యమ్మీ. ఇంకా టీవీ చూస్తూ నా లంచ్ కూడా కంప్లీట్ వచ్చిందనమాట. అయితే అలా చూస్తేనే అసలు తినాలనిపించింది. నేను చెప్పిన టైంలోనే మా మమ్మీ చేసేస్తుంది. నాకైతే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, నేను అది చేసిస్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈరోజు ఏం వర్క్స్ ఉన్నాయో మొత్తం అన్నీ రాసేస్తున్నాను అనమాట. ఇలా నోట్ చేసుకుంటే నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నా కదా, ఏదో ఒకటి కొత్త ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను. సో అలా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. టు బీ ఫ్రాంక్, నాకైతే ఇలా నోట్ చేసుకుంటేనే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను రెగ్యులర్గా నోట్ చేసుకుంటా ఏదైనా సరే. అండ్ అస్సలు స్ట్రెస్ అనిపించదు ఎప్పుడు. ఇంకా ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఇలా మిర్రర్ ముందు వచ్చేసా అనమాట నేను. అలాగే వాటర్ తాగేసి బనానా కూడా తిందామని అనుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ మాట్లాడిపిస్తుంది నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే. అండ్ ఈరోజు వీడియోలో ది బెస్ట్ షాట్ అనమాట. ఇదైతే చాలా బాగా వచ్చింది క్లిప్. సో ఇప్పుడైతే నేను బనానాస్ తింటున్నాను. అండ్ నేను ఈ వ్లాగ్ తీస్తుంటే అప్పుడే ఎవరు వచ్చారనమాట. సో ఎవరు అని చూస్తున్నాను. ఎడిటింగ్ వర్క్ ఉందంటే మా మమ్మీ ఏం చెప్తుందంటే, ఫస్ట్ అయితే నీ బట్టలు అయితే ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో పెట్టుకో, ఆ తర్వాతనే ఏమైనా చేసుకో అని చెప్తుంది. ఒకవేళ నేను హాల్లో రికార్డ్ చేసుకున్నాను అనుకో నా వీడియోస్, అప్పుడు మా మమ్మీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసి బట్టలు కబోర్డ్లో పెట్టేస్తుంది. కాకపోతే నేను నా రూమ్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది అంటే నాకే చెప్పేస్తుంది అనమాట, నువ్వు కబోర్డ్లో పెట్టేసుకో ఫోల్డ్ చేసేసి అని. సో ఇంకా అలా అని. And for my new subscribers, I hope you guys enjoying my daily vlogs. And you can follow me on Instagram. నేనైతే రెగ్యులర్గా రీల్స్ కూడా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేనైతే ఈ లింక్ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చూడండి. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel.